మహావిశాఖ నగరపాలక సంస్థ కమిషనర్ సీఎం సాయికాంత్ వర్మకు బదిలీ అయింది. ఆయన్ను ఏపీ టౌన్షిప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండీగా బదిలీ చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో విశాఖ జిల్లా కలెక్టర్ కు ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించాలని జీవోలో పేర్కొంది. ఏపీ టౌన్షిప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండీ సిహెచ్ శ్రీధర్ ను కూడా బదిలీ చేసింది. ఆయనకు ఎక్కడా పోస్టింగ్ ఇంకా ఇవ్వలేదు. ఇదిలా ఉంటే భూ హక్కు భూ రక్ష ప్రత్యేక అధికారి సుబ్బారావును బాపట్ల జిల్లా జేసీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్లో 2023లో జీవీఎంసీ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన సాయికాంత్ వర్మ వివాదాస్పద అధికారిగా విమర్శల పాలయ్యారు. విశాఖలో రోడ్డు విస్తరణ పేరిట పలు చోట్ల పనులు జరిపినా పూర్తి స్థాయిలో బాధితులకు టీడీఆర్లు ఇవ్వలేకపోయారు. సిరిపురం కూడలిలో మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు అనుకూలంగా పనిచేసి అక్కడి రోడ్డును మూయించారనే అపవాదును మూటగట్టుకున్నారు. వివాదాస్పద భూములకు కోట్లాది రూపాయల విలువైన టీడీఆర్లు ఇచ్చేశారంటూ ఆరోపణలున్నాయి. వైసీపీ ప్రభుత్వంతో అంటకాగి అప్పటి సీఎస్ జవహర్ రెడ్డి విశాఖలో పర్యటించిన సమయంలో ఆయనకు కారు డ్రైవర్ గా వ్యవహరించి పలు ఆరోపణలు ఎదుర్కొన్నారు. కౌన్సిల్లోనూ సాయికాంత్ వర్మ తీరుకు వ్యతిరేకంగా అప్పట్లో ప్రతిపక్షాలు దారుణంగా ఎండగట్టాయి.